నేలనేలే జగజ్జనని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఇప్పుడే అమ్మవారికి మహా కుంభాభిషేక మహోత్సవం నేత్రానంద భరితంగా నిర్వహించారు. మరి ఈ మహోత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అదిగో అమ్మవారి నామస్మరణతోటి జయ జయ ధ్వనులతోటి భక్తులు ఒక్కొక్కరిగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ మనం చూస్తే పురుషులకు ఒక లైన్ సపరేట్ గా, మహిళలకు ఒక లైన్ సపరేట్ గా, బోనస్ సమర్పించడానికి ప్రత్యేకమైన లైన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ బలగాలను, బందోబస్తు కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. 100 ఏళ్ల సంవత్సరం కలిగిన, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో లాల్ దర్వాజాలో ఈ బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. ఇక్కడ సంప్రదాయ వస్త్రధారణలో స్త్రీలందరూ కూడా పట్టు చీరలను ధరించి బోనాలను తలపై పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. మనం చూస్తే ఇక్కడ భక్తులంతా కూడా జన సందోహం తండోపతండాలుగా మనకు కనిపిస్తుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నది లలితా సహస్రనామంలో మొదటి 2 లైన్లు. అందులో కూడా వాగ్దేవతలు ఆ అమ్మవారిని విశిష్టంగా ఆ అమ్మవారి తత్వాన్ని అభివర్ణించారు. సింహ వాహనంపై అమ్మవారు అధిష్ఠించి అష్టభుజాలతో, సర్వ ఆయుధాలతో, సర్వాలంకార భూషితురాలే ఒక దుష్టుల్ని ఏ విధంగా చెండాడి భక్తజన రక్షణ కోసం ఆ తల్లి ఉద్భవించిందో మనకు స్పష్టంగా అగుపిస్తుంది. పూర్వం ఇక్కడ కలరా వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలిన నేపథ్యంలో వాటి నుంచి కాపాడమని అమ్మని వేడుకుంటూ ఇక్కడ తరతరాలుగా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మంగళ వాయిద్యాల నడుమ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ అమ్మకు బోనం సమర్పిస్తున్నారు. మనం చూస్తే అందరూ కూడా విశేషంగా ఇక్కడికి తరలి వచ్చి ఆ అమ్మకు సమర్పిస్తున్నారు. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, అలాగే ప్రముఖమైన వేత్తలు, వ్యాపారవేత్తలు, సామాన్యమైన భక్తులు తమ భేదా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ ఆలయానికి విచ్చేసి జగదంబ మాతాకి జై అంటూ కూడా ఆ అమ్మవారి ఆలయంలో ప్రవేశించి అమ్మకు బోనాలను సమర్పిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మనం చూస్తే ఇక్కడ దేవేందర్ గౌడ్ దంపతులు కూడా ఆ అమ్మవారికి బోనాలను సమర్పించారు. మరి వారితో మాట్లాడి కూడా మరి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ బోనాల మహోత్సవంలో కూడా ఇక్కడ దేవేందర్ గౌడ్ గారు ఉన్నారు. మరి వారి అభిప్రాయాన్ని తెలుసు. ఈరోజు ముఖ్యంగా లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం మొత్తం హైదరాబాద్లోనే ముచ్చటైన ముక్కు పోగు మెడలో అందమైన నల్లనాగు శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగ వారి యొక్క దయతో మొత్తం రాష్ట్రం అంతా కూడా మంచి వర్షాలు పడి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ యొక్క తల్లిని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మరి ఈ యొక్క సంస్కృతి ఏదైతే బోనాలు అమ్మవారికి ఈ నెలలో ఒకటి తీసుకెళ్తూ ఉంటారో గ్రామంలో కూడా దీనికి చాలా చరిత్ర ఉంది. ఇదేదో మామూలు ఒక పండుగే కాదు. దీనికి యొక్క ప్రజల యొక్క జీవన విధానము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క జీవన విధానాలు, కష్ట సుఖాలు కూడా ఇందులో నిమగ్నమై ఉన్నాయి. ఆ విధంగా ఎంతో ప్రతి ఒక్కరు కూడా చేసుకునే యొక్క పండుగ ఆ యొక్క తల్లి యొక్క దయతో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి మరోసారి నేను కోరుకుంటా ఉన్నాను. ఏముంది, ప్రజలే గుర్తించిన పండుగ. ప్రభుత్వం గుర్తించకపోయినా పెద్దగా దాంతో నా మటుకు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా చూశాను. ప్రభుత్వ పరంగా చేయగలిగింది ఇందులో ప్రజలను మించింది ఇంకేం ఉండదు. అయినా సరే ప్రభుత్వం అన్ని విధాలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు దేవేందర్ గౌడ్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ లాల్ దర్వాజాలోని ఆ అమ్మవారి ఆలయంలో వాళ్ళు కూడా వచ్చి కుటుంబ సమేతంగా కూడా అందరూ ఆ అమ్మవారికి బోనాలను సమర్పించారు. మరి
జగదంబ మాతాకి జై అంటూ కూడా ఇక్కడ భక్తులు నినాదాలు చేసుకుంటూ ఒక్కొక్కరుగా ముందుకు సాగుతున్నారు. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడ ఒక కలశంలో కొబ్బరికాయ పెట్టుకొని వేపాకులు పెట్టుకొని తలపైన పెట్టుకొని బోనాలను తీసుకెళ్తున్నారు. అలాగే ఎంతో ప్రసిద్ధిగాంచిన అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందుకే ఆ అమ్మకు ప్రీతిపాత్రమైన నైవేద్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించి ఆ అమ్మ కరుణ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నిజంగా సంవత్సరాల తరబడి కూడా ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ ఈ జగదంబిక అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఇలా ఈ విధంగా సమర్పిస్తే సంవత్సరం పొడుగుతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉంటారు అన్నది కూడా ప్రతీతి. ఏది ఏమైనప్పటికీ ఆ అమ్మవారి కరుణను ఆంక్షిస్తూ అలాగే వరుణదేవుడి కరుణ కోసం కూడా భక్తులు ఈ విధంగా చేస్తుంటారు. ఇక్కడ మనం చూస్తుంటే మహిళలంతా కూడా మట్టి కుండలో దానికి పసుపు కుంకుమ రాసి వేపాకులు పెట్టి పైన సాక పెట్టి దానిపైన దీపాన్ని వెలిగించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు కూడా రాజకీయవేత్తలు సామాన్యమైన భక్తులు అందరూ కూడా విశేషంగా ఇక్కడ ఈ ఆలయానికి తరలి వస్తున్నారు. ఈ బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ జగదంబిక అమ్మవారి ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఇది బ్రహ్మోత్సవాల రీతిలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. మనం చూస్తుంటే ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా రక్షణ సిబ్బంది భారీగా మోహరించారు. దాదాపు 250 మందికి పైగా కూడా ఇక్కడ భక్తులకు రక్షణగా వారు ఇక్కడ ఉన్నారు. అలాగే వివిధ రకాల సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఇక్కడ ఉన్నారు. మనం చూస్తే వారు తెచ్చే ఆ బోనం బిందెకు పసుపు కుంకుమ పూలదండలు వేపాకులు ఇలా ఎంతో వీరు తెచ్చే ఈ నైవేద్యంలో కూడా ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఇమిడి ఉంది. అయితే ఈ బోనంలో ఏముంటుంది? బియ్యం, బెల్లం, పెరుగు వీటన్నిటితో కలిపి బోనాన్ని తయారు చేస్తారు. దానిపైన సాక పెడతారు. అంటే పసుపు నీళ్ళల్లో వేపాకును ఉంచుతారనమాట. అలా ఉంచటం వల్ల దీంట్లో ఎన్నో ఔషధ విలువలు కూడా దాగి ఉన్నాయి. దాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల తమకు ఎటువంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయి అన్నది వారి విశ్వాసం. ఇలా ఈ విధంగా అమ్మవారికి సమర్పిస్తే ఆ తల్లి చల్లగా చూస్తుంది అన్నది అందరి విశ్వాసం. అయితే ఈ బోనం కూడా ఎంతో పవిత్రమైనది అని సూచికగా వారు ఈ బోనం పైన ఒక దీపాన్ని కూడా వెలిగించి అలా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే జ్ఞానానికి ప్రతీక ఈ దీపం. అయితే ఈ మహంకాళి అమ్మవారిని శాక్తేయులు తాంత్రిక దేవతగా కూడా భావిస్తారు. విశేషంగా జ్ఞానాన్ని ప్రసాదించే దేవత కూడా ఈ మహంకాళి అమ్మవారు అన్నది ఒక భావన. మనం చూస్తే మహిళలంతా కూడా ఒక్కొక్కరుగా పిల్ల పాపలతోటి ఆ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవటానికి తరలి వెళుతున్నారు. అక్కడ ఒక మహిళ కూడా తలపైన బోనం పెట్టుకొని అలా మెల్లగా నడుస్తూ అమ్మవారికి సమర్పించడానికి ముందుకు సాగుతున్న దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మనం ఆ అమ్మని వేడుకుంటే ఆ అమ్మ మనందరినీ చల్లగా చూస్తుంది. మన ఇంట్లో కూడా మనం చూస్తాం, మన అమ్మ పిల్లలు అడగకుండానే పిల్లలకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తుంది. ఇక్కడ ఈ బోనం సమర్పించటంలో ఉన్న ప్రధానమైన ఆంతర్యం ఏమిటి అనంటే అమ్మ అందరినీ రోగాల బారి నుండి కష్టాల బారి నుండి రక్షిస్తుంది. దానికి కృతజ్ఞతాపూర్వకంగా అమ్మకు సమర్పించే నైవేద్యమే ఈ బోనం. మరొకటి ఏంటి అంటే భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కుబళ్ళు మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీర్చుకునే విధంగా కూడా ఇలా ఈ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ బోనాల ఉత్సవాలు అనేవి ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో మొదలై ఎల్లమ్మ ఆలయం, ఆ తరువాత రెండో వారం లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ చార్మినార్లో లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ఇలా నిర్వహించటం ఆనవాయితీ. ఇలా అందరూ కూడా సంవత్సరం పొడుగునా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ తల్లిని వేడుకుంటూ ఇలా అమ్మకి బోనం సమర్పిస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే ఊరిలోకి కానీ గ్రామంలోకి కానీ పరిసర ప్రాంతాల్లోకి కానీ ఎటువంటి దుష్ట శక్తులు కూడా దుష్ట భావనలు ఏవి కూడా మనకు దరిచేరకుండా ఆ తల్లి కాచి కాపాడుతుంది అనటంలో ఎటువంటి సంశయం లేదు.